Sorry ass DJ. భారీగా ఐఏఎస్ల బదిలీలు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం పలు శాఖాధిపతులను బదిలీ చేసింది. అందులో 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కొత్త స్థానాల్లో నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శశాంక్ గోయల్ గారికి సీజీజీ ఉపాధ్యక్షుడుగా మరియు ఈపీటీఆర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జయేష్ రంజన్ గారికి సీఎం కార్యాలయంలో మరియు పరిశ్రమలు, పెట్టుబడుల విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. సంజయ్ కుమార్ గారికి ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. దాన కిషోర్ గారికి కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి మరియు కార్మిక ఉపాధి శిక్షణ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. స్మితా సబర్వాల్ గారికి ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. టీకే శ్రీదేవి గారికి పురపాలక శాఖ కార్యదర్శిగా మరియు హెచ్ఎండిఏ పరిధి బయట బాధ్యతలు అప్పగించింది. ఇలంబర్తి గారికి పురపాలక శాఖ కార్యదర్శిగా మరియు హెచ్ఎండిఏ పరిధిలోపల బాధ్యతలు అప్పగించింది. ఆర్వి కర్ణన్ గారికి జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. కె. శశాంక గారికి ఫ్యూచర్ సిటీ కమిషనర్గా మరియు గనుల శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎస్. హరీష్ గారికి జెన్కో సిఎండిగా మరియు సమాచార శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. నిఖిల గారికి మానవ హక్కుల కమిషన్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సంగీత సత్యనారాయణ గారికి వైద్యశాఖ డైరెక్టర్గా మరియు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎస్. వెంకటాద్రి గారికి దేవాదాయ శాఖ డైరెక్టర్గా మరియు యాదగిరిగుట్ట ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. కాత్యాయని దేవి గారికి సెర్ప్ అదనపు సీఈఓగా బాధ్యతలు అప్పగించింది. ఈవి నరసింహారెడ్డి గారికి పరిశ్రమలు, పెట్టుబడులు, స్పీడ్ విభాగం అదనపు సీఈఓ మరియు మూసి అభివృద్ధి సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. బి. హేమంత్ సహదేవ్ రావు గారికి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. జి. ఫణీంద్ర రెడ్డి గారికి వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ ఎండీగా బాధ్యతలు అప్పగించింది. పి. కదిరవన్ గారికి పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. కె. విద్యాసాగర్ గారికి హైదరాబాద్ అదనపు కలెక్టర్ మరియు హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఉపేందర్ రెడ్డి గారికి హెచ్ఎండిఏ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.